ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంగమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. పరిశుద్ధ లేఖనములో దేవుని ఆత్మను గురించి అనేక మర్మములు బయలుపరచబడి ఉన్నది. అనాదిగా ఉన్న ఆత్మ అగాధ జలంపై అల్లాడుచున్న ఆత్మ, ఆది యందు దేవుడు పలుకగా అనే మాట దేవుని వాక్యం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు. ఆ ఆత్మ దేవుని ఆత్మ. ఎందుకనగా దేవుడు ఆత్మ కనుక ఆయనను యథార్థముగా ఆరాధించేవారు యోహాను సువార్త 4:23లో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. దేవునిని ఆరాధించే ఆత్మ మనం కలిగి ఉండాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. అది క్రీస్తు ఆత్మగా, పరిశుద్ధాత్మగా, తండ్రి యేసుక్రీస్తు నామమున పంపిన పరిశుద్ధాత్మగా, ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకున్న వారమై ఆయన ఆరాధించే విషయంలోను, ఆయన ప్రార్థించే విషయంలోను మనము దేవునికి చేయు స్తుతులు ఆయనకు అంగీకారకృతముగా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన నామమున పంపిన, అందుకే క్రీస్తు ఆత్మల దానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తన నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని, అది క్రీస్తు ఆత్మగా యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామము పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకము చేయును అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను. ఆ సత్యస్వరూపయోగు ఆత్మను గురించి 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన తనంతట తామే ఏమీ బోధింపక వేటిని వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను, ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో అది యేసుక్రీస్తు నామం పంపబడిన ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా, క్రీస్తు ఆత్మగా, దేవుణ్ణి మహిమపరచు ఆత్మగా, మనము కలిగి ఉన్న ఆత్మ, దేవుని ఆత్మలో పాలివారమై మనము ఉన్నప్పుడు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆత్మ సహాయము, ఎలాగో ఆరాధించాలో, ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎలాగూ విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగి మనం ముందుకు విశ్వాసంలో కొనసాగాలో, విశ్వాసంలో స్థిరపడాలో ఈ ఆత్మ మనలను నడిపిస్తూ ఉంది. అందుకే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవరు పొందుకుంటారు ఈ క్రీస్తు ఆత్మ అంటే, యోహాను సువార్తలోనే 9వ అధ్యాయం 7వ అధ్యాయము 39వ వచనములో, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. దేవుని యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ, దానికి వాని కడుపులో నుండి జీవజల నదులు పారుచు. దేవుని వాక్యమును విని, యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్తను విని ఆయన యందు విశ్వాసం, ఎవరు ఆ సువార్తను ప్రకటిస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని గురించి కూడా, మనల్ని గురించి కూడా ప్రకటించాడు, ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము
21 వచనంలో, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. అంటే శిష్యుల గురించి మాత్రమే ప్రార్థన చేయట్లేదు, కానీ శిష్యులకు ఆజ్ఞ ఇచ్చి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించుడని మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సర్వలోకమునకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడైన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను బట్టి మీరు ఏమి చెప్పవలనో దాని గురించి మీరు భయపడవద్దు, మీరు కాదు మీలో ఉన్న పరిశుద్ధాత్మయే మీతో వారితో మాట్లాడును, మీరు ప్రకటించే వాక్యం కూడా సువార్త కూడా నన్ను గుర్చిన సువార్త, రక్షణ సువార్త, సిలువను గుర్చిన వార్త, పునరుద్ధానము గుర్చిన సాక్ష్యము కూడా పరిశుద్ధాత్మయే మాట్లాడి ఆయనే మీ ద్వారా మాట్లాడి వాక్యమును ప్రకటిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వేటిని వినునో నా వాటివి కొన్నిటిని తీసుకొని వాటిలోనివి మీకు బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనంలో సర్వసత్య సువార్తను, సర్వసత్యములోనికి నడిపించే సత్య సువార్తను ఆయన ప్రకటిస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు ఏమి మాట్లాడదామని భయపడవద్దు, ఏమి చెప్పవలన భయపడవద్దు, 19వ వచనంలో ఎలాగూ మాట్లాడదాము ఏమి చెప్పుదాము అని చింతపుకుడి, మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపడం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. అలాగూ తండ్రి ఆత్మను పొంది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ కృమ్మరింపబడి పరిశుద్ధాత్మ వరము అనుగ్రహింపబడి వారు అన్య భాషలతో మాట్లాడినప్పుడు, దేవుని భాషలో ఒకే భాషతో మాట్లాడినప్పుడు అనేకులైన యూదులకు, ఆయా ప్రాంతంలో చెదిరిపోయిన యూదులకు, అలాగే యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులకు సువార్త ప్రకటింపబడినప్పుడు వారందరూ నమ్మి సంఘస్థాపనలకు పునాది పెంతెకొస్తు దినంలో జరిగింది. సువార్త ప్రకటన ద్వారా, సువార్తను నమ్ముట ద్వారా, అది యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, పునరుద్ధానం గుర్చిన సాక్ష్యం, ఆయన రాకడను గుర్చిన వర్తమాన వాక్యము ప్రకటింపబడినప్పుడు సంఘస్థాపన జరిగింది. ఆ వాక్యము విన్న వారందరి గురించి మనము వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థిస్తున్నానని యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఆ వాక్యం విని విశ్వాసం పొందిన వారందరూ పొందబోవున్నదే పరిశుద్ధాత్మ. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకుంటాం, తన యందు విశ్వాసం ఉంచవారు పొందబోవు ఆత్మ, ఆ పరిశుద్ధ ఆత్మ మనకు అనుగ్రహింపబడినప్పుడు మనం క్రీస్తు వారముగా, దేవుని వారముగా ఉంటామని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆత్మ దేవుని మహింపరిచినట్లుగా మనల్ని ప్రేరేపిస్తుంది, ఆత్మ సత్యముతో ఆరాధించినట్లుగా మనల్ని ప్రేరేపిస్తుంది, యథార్థముగా నడుచుకున్నట్లుగా మనల్ని సిద్ధపరుస్తుంది, విశ్వాసం స్థిరముగా ఉన్నట్లు దానికి విశ్వాసంతో కూడిన ఆత్మగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో దాన్ని ప్రస్తావించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో విశ్వాసముతో కూడిన ఆత్మను మీరు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. 2వ కొరింథీ 4వ అధ్యాయం 14-15 వచనాల్లో విశ్వసించిన కనుక మాట్లాడితే నేను రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టి నన్ను ఎరిగి మేము విశ్వసించున్నాము కనుక మాట్లాడుచూ ఉన్నాము అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ మనకు కావాలంటే పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మనం దాని సిద్ధపాటు కలిగి ఆసక్తి కలిగి మనం ప్రార్థించడానికి ఆత్మ దేవుని సహాయము మనం పొందుకొని యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకునిగా మనం హృదయం ముందు విశ్వసించడానికి, నోటితో ఒప్పుకోవటానికి, ప్రభువునామం ప్రార్థన చేయడానికి మనకు దేవుని ఆత్మ అనబడిన క్రీస్తు ఆత్మ అనబడిన పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. అందుకే ఆత్మ ఏం చేస్తున్నాడు అంటే 8వ అధ్యాయం 26వ వచనం రోమపత్రికలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును,
ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. ఆ విజ్ఞాపనం చేయనది క్రీస్తు ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు మన పక్షంగా సిలువ యాగంలో సిలువ మీద కూడా ఉండి ఆయన విజ్ఞాపన చేశారు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. అలాగే ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వంలో ఆసీనుడై మన పక్షంగా విజ్ఞాపన చేయించు ఉన్నాడని, మన పక్షంగా ప్రార్థన చేయించు ఉన్నాడని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి మన పక్షంగా ఉత్తరవాది అపవాది క్రియలను లయపరచడానికి ఆ ఉత్తరవాది మన కొరకు మన పక్షంగా విజ్ఞాపన చేయవాడై ఉన్నాడని రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడు ఆయన. కాబట్టి ఆ క్రీస్తు ఆత్మను తండ్రి మన హృదయంలోనికి పంపి మనం ఎలాగో ప్రార్థించాలో, ఏమని ప్రార్థించాలో కూడా మనకు నేర్పించాడు. అందువల్ల గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున, ఎలాగో మనం కుమారులై ఉన్నాము, రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ మనం ఎలాగో దేవుని కుమారులై ఉన్నాము, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అందుకే మనము కుమారులై ఉన్నందున, దేవుని ఆత్మచే నడిపింపబడిన వారముగా ఉన్నందున, క్రీస్తు ఆత్మను పొందుకున్న వారముగా ఉన్నందున, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నందున మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మకు మీరు నిలయమై ఉన్నారని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. ఆత్మ మీలో నివసించు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఆ దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు, ఆత్మచే మనం నడిపింపబడినప్పుడు మనం దేవుని కుమారులుగా ఉన్నప్పుడు, దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను, తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి దేవుడు పంపించాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా మనం చేయు ప్రార్థన పరిశుద్ధాత్మ మనలో ఉండి, ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసినా కానీ, ప్రార్థన చేయడానికి మనం నిర్లక్ష్యం చేసినా కానీ, పరిశుద్ధాత్మ మన హృదయాన్ని నొప్పింపజేస్తుంది. దేవుని వాక్యం చదువుకోవడానికి కూడా మనం నిర్లక్ష్యం చేసిన పరిశుద్ధాత్మ మన హృదయం ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మకు నిలయముగా మన హృదయం ఉండినప్పుడు, పరిశుద్ధముగా ఉండినప్పుడు, యథార్థముగా మనం పాపం చేయని వాడు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు. కానీ పరిశుద్ధాత్మ ఆ పాపుల్లో నివసించడానికే వచ్చింది. ఆయన నివసించడానికి మన హృదయము తెరవబడి ఆయన ఆహ్వానించడానికి ఆసక్తి మనం కలిగి, ఎప్పుడు అంటే యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా నీ పాపమని గ్రహించి నీ పాపం క్షమింపబడటానికి, పాపము క్షమించడానికి అధికారం గలవాడుగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని నువ్వు నమ్మి ఆయనను రక్షకునిగా విశ్వసించడానికి గల నీ ఆత్మతో నీవు ఆసక్తి కలిగి ప్రార్థించడానికి, పరిశుద్ధాత్మను ఆహ్వానించడానికి ఆతృత కలిగి ఉన్నప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చి నీ పాపమును ఒప్పింపచేసి నీ హృదయాన్ని శుద్ధీకరించి క్రీస్తు ఆత్మ ద్వారా మనము నాయన తండ్రిని మొరపెట్టే ఆత్మను దేవుని కుమారులుగా ఎందరూ తన నామం అంగీకరించిందో యోహాను సువార్త 1వ అధ్యాయం వారందరికీ దేవుని కుమారులు ఒకటకు అది అధికారం అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తనను ఎందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించను. కాబట్టి మనము అలాగూ నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మ దేవుని కుమారులుగా మనం ఉండటానికి, దత్తపుత్ర ఆత్మ మనం పొందుకున్న వారంగా ఉన్నప్పుడు మనం ఆత్మానుసారంగా నడిపించడానికి మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఎలాగో ప్రార్థించాలో, ఒకవేళ మన బలహీనతల్లో ఉన్నప్పటికీ మనల్ని బలపరచడానికి మనం ఎలాగో ప్రార్థించాలో మనకు నేర్పించి, మనం దేవుని దీవెనలో పొందుకోవటానికి, దేవుని ఆత్మీయ ఆశీర్వాదం మనం పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎలాగనగా మనం విశ్వాసం గలవారే నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా మనము ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం అందరం మీరు ఆత్మచే నడిపింపబడిన ఎడలా, ఆత్మానుసారంగా నడుచుకునే ఎడలా శరీరేచ్ఛను నెరవేర్చరు. అప్పుడు ఆత్మ ఫలములు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహం, ఇటువన్నీ క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి ఆత్మఫలము పొందుకుంటారు. కాబట్టి
మనం అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ఆత్మఫలమును పొందుకొని మనము రోమాపత్రిక గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఏలనగా తన శరీరచనను బట్టి విత్తివాడు తన శరీరంలో క్షేమను పంట పోయిన ఆత్మను బట్టి విత్తివాడు ఆత్మ నుండి నిత్యజీవమని పంటను కోస్తాడు. కాబట్టి ఆ ఆత్మ మనకు అవసరం. కాబట్టి మనమందరము ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలిగే యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించినప్పుడు మనం ఎలాగో ప్రార్థించాలో, ఎలాగో ఆరాధించాలో, ఎలాగో స్తుతించాలో, ఆత్మచే ఎలాగో నడిపింపబడాలో మనము ఆత్మ ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని తెలుసుకోవడానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్న ఏవి కంటికి కనిపడలేదో, ఏవి చెవికి వినపడలేదు, మనుషుల హృదయం గోచరం కాలేదు. దేవుడు తను ప్రేమించే వారికి దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్న ఆత్మ అన్నిటినీ దేవుని మనల్ని కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికి మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి అట్టి ఆత్మ మనం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రతి ఒక్కరము పునాది మీద కట్టబడిన వారము, బండ మీద కట్టబడిన వారము, దేవుని ఆత్మకు మన హృదయం నిలయముగా ఉంది. మనం ఎలాగో ప్రార్థించాలో, దేవుని కుమారులుగా ఉండటకు అధికారం పొందిన వారముగా మనము ప్రతి విషయంలో నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థించాలని, అలాగూ ప్రార్థించి మనం దేవుని దీవెనల మెందుగా పొందుకోవాలని దేవుని వాక్యంలో హృదయకాల సమయం మనతో మాట్లాడుతాం. అటు ఆత్మ సహాయం, విశ్వాసంతో కూడిన ఆత్మ, నిరీక్షణతో కూడిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. మీ ప్రార్థనలు ఆత్మ ద్వారా ఆయన అంగీకరించి మీకు ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, సమృద్ధి, జీవము, పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించి మిమ్మలను తన బిడ్డలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుడు మీ ఆత్మ వల్ల ప్రభా మేము ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ మీ నామం మహింపరచాలో, ఎలాగ యథార్థముగా నడుచుకోవాలి, ఎలాగ విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించి మీ వైపు చూస్తూ నాయనా తండ్రి అబ్బా అని మొర్రపెట్టే కుమారుని ఆత్మ మాలో నివసించిన మేము క్రీస్తులో పాలివారమై ప్రభా మా పక్షముగా ఆయన మా ప్రభువు చేయు విజ్ఞాపన అది ప్రార్థన సఫలీకృతం అగునట్లు మేము మీకు మొరపెట్టు ప్రార్థన ఆత్మ సహాయం ద్వారా యథార్థముగా కపటమైన పెదవులతో కాక ప్రభాని శుద్ధమైన హృదయముతో ప్రభా మేము ప్రార్థించుకొని మీరు మా కొరకు సిద్ధపరిచారు. మీరు మా కొరకు ప్రభువా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క మేలును, ఆత్మీయ ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయమని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అట్టి ఆత్మీయ ఆశీర్వాదంతో నింపుమని, ఆరోగ్యము, క్షేమము, స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నాయన తండ్రి అబ్బా అని మొరపెట్టు ఆత్మ మీలో నివసించి మీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు మీకు సఫలము చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమె దేవుని దీవించునుగాక. ఆమె